మూసానగర్ సమీపంలోని చాదర్ఘాట్ ప్రాంతం మరియు దాని పరిసరాలు గణనీయమైన ప్రజారోగ్యం మరియు భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. దోమల పెంపకం, కీటకాల బెడద, సేకరించని కూల్చివేత శిథిలాలు మరియు చికెన్ దుకాణాల నుండి అక్రమ వ్యర్థాలను పారవేయడం వంటి సమస్యలు నివాసితులకు ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కార్మికుల నుండి పురుగుల మందుల పిచికారీ లేదా ఫాగింగ్ లేకపోవడం వంటి ప్రతిస్పందన లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. జీహెచ్ఎంసీ మరియు ఇతర స్థానిక ఆరోగ్య మరియు పారిశుద్ధ్య విభాగాలలో సహా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. పరిస్థితిని పరిష్కరించడంలో సహాయపడే కొన్ని చర్యలు ఇక్కడ ఉన్నాయి. 1. ఫాగింగ్ మరియు తెగులు నియంత్రణ. దోమలు మరియు ఇతర తెగుళ్లను నియంత్రించడానికి జీహెచ్ఎంసీ కార్మికులు ప్రభావిత ప్రాంతాలలో ఫాగింగ్ మరియు పురుగుల మందుల పిచికారీ నిర్వహించాలి. 2. చెత్త తొలగింపు. కూల్చివేసిన నిర్మాణాల నుండి చెత్తను వీలైనంత త్వరగా తొలగించి మరింత వ్యర్థాలను పారవేయడం మరియు పర్యావరణ ప్రమాదాలను నివారించాలి. 3. వ్యర్థాల నిర్వహణ. వ్యర్థాలను సక్రమంగా పారవేసే చికెన్ దుకాణాల వంటి వ్యాపారాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యర్థాల సేకరణ సేవలను నిర్ధారించాలి. 4. సమాజ నిశ్చితార్థం. అధికారులు అదనపు సమస్యలను గుర్తించడానికి మరియు ప్రాంతం యొక్క సరైన పర్యవేక్షణను నిర్ధారించడానికి స్థానిక సమాజంతో కలిసి పనిచేయాలి. 5. జవాబుదారీతనం. ఈ ప్రాంతంలో ప్రజారోగ్యం మరియు భద్రతకు బాధ్యత వహించే అధికారులు ఈ సమస్యలను పరిష్కరించడానికి జవాబుదారీగా ఉండాలి. స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్లు లేదా ఆరోగ్య శాఖ అధికారులు వంటి ఉన్నతాధికారులకు ఈ సమస్యలను తెలియజేయడం వల్ల ఈ విషయంపై దృష్టి పెట్టవచ్చు. ప్రజల మద్దతును పొందడానికి మరియు అధికారులపై చర్య తీసుకోవడానికి ఒత్తిడి తీసుకురావడానికి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ సమస్యను హైలైట్ చేయడానికి కూడా పరిగణించవచ్చు. ఈ సమస్యలపై దృష్టి పెట్టడానికి మీరు ఒక లేఖ లేదా బహిరంగ ప్రకటనను రూపొందించడంలో సహాయం కోరుకుంటున్నారా? చూస్తూనే ఉండండి జెడ్ న్యూస్ నెట్వర్క్.